భారతీయ జనతా పార్టీలో తాజా పరిస్థితులు చాలామందికి ఆవేదన కలిగిస్తున్నాయి. వాళ్ళు సోషల్ మీడియా సాక్షిగా ఓపెన్ అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ప్రధాన కార్యదర్శి తపన్ చౌదరి, మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణ్ చౌదరి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కేశవకాంత్ చౌదరి, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ చౌదరి, మీడియా ప్యానలిస్ట్ వై రామ్కుమార్ చౌదరి, నరేంద్ర చౌదరి, రైతు విభాగం కుమారస్వామి నాయకుడు లక్ష్మీనారాయణ చౌదరి, పార్టీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర భారతి, ఆ సామాజిక వర్గమే రాష్ట్ర పదాధికారుల్లోనూ జిల్లా రాష్ట్రంలో ఉన్న దాదాపు సగం జిల్లా అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధులు సగానికి పైగా పురంధేశ్వరి సామాజిక వర్గం వారిని నియమించారు. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అసెంబ్లీ 4, పార్లమెంట్ 3 కమ్మ సామాజిక వర్గం. ఒక్క సీటు కూడా కాపు బ్రాహ్మణ వైశ్యాకి ఇవ్వలేదు. రాష్ట్రంలో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో 4 స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. వీరిలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్లో, కామినేని శ్రీనివాస్ కైకలూరులో, శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్లో ఎన్ ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. ధర్మవరం సీటు దక్కించుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సతీమణి కూడా పురంధేశ్వరి సామాజిక వర్గానికి చెందినవారే. 2 సీట్లు క్షత్రియులకు, 2 బీసీలకు, రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. లోక్సభకు పోటీ చేస్తున్న 6 స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి 3. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, భార్య కమ్మ సామాజిక వర్గం, కొత్తపల్లి గీత భర్త కమ్మ సామాజిక వర్గం, అరకు నుంచి రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఎక్కువ జనాభా కలిగినటువంటి కాపులకి, గుర్తింపు సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులకి అసెంబ్లీ లోక్సభ సీటు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం పార్టీలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. బీజేపీలో బ్రాహ్మణ వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ లోక్సభ, కాపు సామాజిక వర్గానికి చెందిన సోమవీర్రాజు రాజమండ్రి అసెంబ్లీ సీట్లు ఆశించినా అవి దక్కకుండా తమ వారికే ఎక్కువ సీట్లు ఇచ్చేలా చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి చక్రం తిప్పడం వాస్తవం అంటూ వెన్నెలకంటి సీతారామరాజు బీజేపీ నాయకుడు రాజమండ్రి పేరుతో ఒకటి ట్రోల్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఆవిడ అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి అది హైలైట్ చేసి ఉండొచ్చును. కానీ అక్కడ ఆ లెక్కనైతే కనుక ఆవిడే సఫర్ అవుతుంది. అక్కడ ఆవిడే చేయించుకోగలిగి ఉంటే కనుక మిగతా వాళ్ళ పని కూడా చేయించుకునేవాళ్ళు కదా. ఆవిడ చేతిలో ఏం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చేతిలోనే ఉంది అది.